హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని చిక్కుడుకాయలు రెడీ అయినాయి. ఇంకా కొంచెం పెద్దగా అవ్వాలి. చాలా బాగా వచ్చినాయి. వర్షానికి కొన్ని ఫ్లవర్స్ రాలిపోయినాయి. నిలబడిన వరకు మటుకి చక్కగా పెద్దవి అయినాయి. ఇంకా దోమ అయితే పడలేదు. ఇప్పుడు చీమలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. వర్షం లేకపోతే ఇవి వస్తాయి. వర్షం అంటే ఇంకా ఇవి రావు. డిసెంబర్లో అయితే నవంబర్ డిసెంబర్కి ఇంకా చలి వల్ల దోమ స్టార్ట్ అయ్యిద్ది. ఇక్కడైతే గుత్తులే చాలా బాగా వచ్చినాయి చిక్కుడుకాయలు. క్రీపర్ ప్లాంట్ కొన్ని లీవ్స్ అయితే డ్రై అయిపోయినాయి. ఇక్కడ కొన్ని వచ్చినాయి, ఇంకా పెద్దవి అవ్వలేదు. ఇవే కొన్ని సీడ్స్ కోసం ముదిరిపోయినాయి. 2 వదిలేస్తే మళ్ళీ పెట్టుకోవచ్చు. ట్రేలో కోసేసాను ఆల్రెడీ. మళ్ళీ చిన్నవి మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాయి. ఇంకా 4-5 డేస్కి ట్రేలో కూడా ఉన్నాయి కొన్ని. ఇక్కడైతే చూడండి ఎంత బాగా వచ్చినాయో చిక్కుడుకాయలు. ఈ చిక్కుడుకాయలు కోసేసినాక మళ్ళీ కోసిన చోటే మళ్ళీ ఆ కనుపుల దగ్గర మళ్ళీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యిద్ది. మళ్ళీ వచ్చేస్తాయి కాయలు. కోసినవి కట్ చేయకుండా ఉంచేస్తే చాలా బాగా వస్తాయి. మళ్ళీ అక్కడే మళ్ళీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయి చాలా గుత్తులే వస్తాయి చిక్కుడుకాయలు. ఈ సీడ్ బాగా వస్తున్నాయి. ఇలాంటివి మళ్ళీ సీడ్స్ ఉంచుకోవచ్చు. ఇంకా ట్రేలో పెట్టాను కొన్ని. ఇవి చెట్టు చిక్కుడు, తీగ రాదు, దీనికి పాకకుండానే వచ్చేస్తాయి. ఆల్రెడీ కోసాను. ఇంకా కొన్ని మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఫ్లవర్స్ అయితే బాగుంటాయి. ఇవి కలర్ఫుల్గా. చీమలు స్టార్ట్ అయినాయి ఇక్కడ, అందుకే కొన్ని దులిపేస్తూ ఉన్నాను. ఇక్కడ కొన్ని వచ్చినాయి, ఇక్కడ కొన్ని వచ్చినాయి. రాధా మనోహరం ఫ్లవర్స్ కొన్ని విప్పినాయి. వర్షానికి బాగా రాలిపోయి ఉన్నాయి. కలర్ఫుల్గా ఉన్నాయి, పింక్ వైట్. కొన్ని మందారం ఫ్లవర్స్, రెడ్ మందారం, ఇవి ముద్ద మందారం. ఇంకా పెద్ద ఫ్లవర్స్ విప్పుతాయి. ఇక్కడ కొన్ని వైట్ మందారం ఫ్లవర్స్ లేట్గా విప్పుతున్నాయి. ఈ ఫ్లవర్స్ 9-10కి విప్పుతున్నాయి. ఇక్కడ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి రాధా మనోహరం ఫ్లవర్స్. ఇక్కడ కొన్ని వచ్చినాయి, కొన్ని కోసేస్తున్నాను. పింక్ మందారం. ఈరోజు ముద్దసింగ్ ఫ్లవర్స్ చాలా విప్పినాయి. బ్లూ ఫ్లవర్స్ చాలా వచ్చినాయి. ఈరోజు కోసేస్తున్నాను అవన్నీ. ఇవి చిన్న డబ్బాల్లో కూడా వేసుకోవచ్చు. ఈ సీడ్స్ డైలీ వస్తున్నాయి. ఫ్లవర్స్ ఇయరంతా వస్తాయి. కొన్ని ఫ్లవర్స్ వాటర్లో వేసాను. బ్లూ కలర్లో వాటర్ వస్తాయి. అవి టీ పెట్టుకోవచ్చు, ఫుడ్ కలర్కి యూజ్ చేసుకోవచ్చు. వాటిని బాగా బాయిల్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి కడిగేసి యూజ్ చేసుకుంటే ఆ నీళ్ళు ఇంకా పారిపోయకుండా యూజ్ చేసుకోవచ్చు. డస్ట్ ఏమన్నా ఫ్లవర్స్కి పోయిద్ది కదా, ఒకసారి వాష్ చేసుకుని. ఇవి బాగా ఎండగా ఉన్నప్పుడు ఒకసారి వాష్ చేసేసి ఎండలో ఎండబెట్టేయచ్చు. ఈ ఫ్లవర్స్ బాగా ఎండాకాలంలో డ్రై అయిపోయినాక పౌడర్ చేసుకుని కూడా యూజ్ చేసుకోవచ్చు ఆ పౌడర్ని. వీటిలో చాలా కలర్స్ కూడా ఉంటాయి. ఈరోజు కొన్ని ఎల్లో ఫ్లవర్స్ కూడా కోసాను. ఇక్కడ కొన్ని కాస్మోస్ ఫ్లవర్స్కి వస్తున్నాను. కొన్ని అయితే కుండీలో బకెట్లో చాలా బాగా వస్తున్నాయి డైలీ. అవి నేను కొయ్యకుండా వదిలేస్తున్నాను సీడ్స్ కోసం. ఇవి ఇంకా బయట కదా ఉండవని నేను కోసేసుకుంటున్నాను. కొన్ని కొంచెం తులసి లీవ్స్ తీసుకుంటున్నాను. ఇవి కూడా అంతే, బాగా వాటర్లో కడిగేసి వేడి వాటర్లో వేసేస్తాను. హెల్త్కి చాలా మంచిది. ఎల్లో మందారం, ఎల్లో రెడ్ 2 కలర్స్తో వస్తాయి కదా, ఆ మందారం మొగ్గలు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. నేను కప్స్ తీయకుండా పెట్టాను, అందుకే ఇంకా బాగా హైట్ వెళ్ళలేదేమో. ఆ కప్స్ ఉన్నాయి, ఒకదానికి కప్ చూడటం వల్ల ఇంకా అవి పెట్టేసాను మట్టిలో. ఒకదానికి మట్టికి లాగేసి పెట్టాను. చిన్న కప్పులు ఉంటున్నాయి. పైనేమో బ్లాక్ కవర్ పెడుతున్నాడు. మనం ఆ బ్లాక్ కవర్ ఒకటే కట్ చేసి పెడుతున్నాము. దానికి రూట్స్ దగ్గర చాలా చిన్న కప్పు ఉంటుంది. అది ఉండటం వల్ల ఎయిర్లు వెళ్ళట్లేదు. మొక్కలు కూడా సరిగా ఫ్లవరింగ్ కూడా రావు.
అవి లాగేసి మొత్తం కప్స్ అన్నీ తీసేసి ఆ రూట్స్ చూసుకుని పెట్టాలి. మొక్కలు బాగా ఎదుగుతాయి అప్పుడు. ఆ కప్స్ వల్ల మెలికలు తిరిగిపోయినాయి కొన్ని మొక్కలైతే. ఎల్లో ఫ్లవర్స్ కొన్ని కోస్తున్నాను, సువర్ణ గన్నేరు ఫ్లవర్స్ ఇవి. ఇక్కడ కొన్ని కాస్మోస్ ఫ్లవర్స్ విప్పినాయి, బకెట్లో బాగా వస్తున్నాయి ఫ్లవర్స్. ఇవి సీడ్స్కి నేను ఉంచేసాను. ఇలా ఫ్లవర్స్ రెక్కలన్నీ రాలిపోయి మిడిల్లో సీడ్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఈరోజే విప్పుతున్నాయి, ఇంకా పెద్ద ఫ్లవర్స్ అవుతాయి. ఇక్కడ కొన్ని కనకాంబరం ఫ్లవర్స్ విప్పినాయి, కోసేస్తున్నాను. ఇలా అంటే చాలా బాగున్నాయి. శంక్ ఫ్లవర్ ఉంది, ఈ టమాటా మొక్కని యాడ్ చేసుకుని అల్లుకుంది. కొన్ని కనకాంబరం ఫ్లవర్స్ కోస్తున్నాను. సమ్మర్లో బాగా వస్తాయి ఫ్లవర్స్. ఫ్లవర్స్ కొయ్యకుండా ఉంటే సీడ్స్ వచ్చేస్తాయి వీటికి కూడా. ఇవి కొమ్మలు కూడా పెట్టుకోవచ్చు, కొమ్మలు పెట్టినా వచ్చేస్తాయి. మట్టి లూజ్గా ఉండాలి, ఇసుకలో అయితే త్వరగా వచ్చేస్తున్నాయి. పైనాపిల్ ప్లాంటు పైన కట్ చేసి పెడితే ఇంకొంచెం ఎదిగింది, అలా హెల్దీగానే ఉంది, వడిలిపోలేదు. కాస్మోస్ ఫ్లవర్స్. కరివేపాకు కోసాను కొద్దిగా. కోస్తూ ఉంటేనే కొత్తగా వస్తూ ఉంటుంది, చిగుళ్ళు వస్తాయి. చాలా ఫ్రెష్గా ఉంది కరివేపాకు. కొన్ని ఫ్లవర్స్ కోసాను. ఈరోజైతే ఎర్లీ మార్నింగే సన్ స్టార్ట్ అయింది, ఎండ వచ్చేసింది బాగా. మొక్కలకి ఎండ కూడా ఉంటేనే బాగా వస్తాయి మొక్కలు, ఎండ తగిలిపోతే సరిగా రావు. ఈరోజు ఈ ఫ్లవర్స్ కోసాను.